నమస్కారం అండి. ఇది బీబీ నగర్ ఎయిమ్స్. గతంలో నిమ్స్ గా ఉన్నటువంటి ఈ దవాఖానలో తెలంగాణ ప్రజలకి ఉచిత నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు దీన్ని ఎయిమ్స్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 200 ఎకరాల ప్రాంగణంలో 1366 కోట్ల కేంద్ర నిధులతోటి 720 బెడ్స్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పటికే 3.5 లక్షల మంది పేదలు వైద్యాన్ని కూడా ఇక్కడ అందుకుంటున్నారు. వీటితో పాటు ఇక్కడ దాదాపుగా 125 MBBS విద్యార్థులకు, 60 మంది నర్సింగ్ విద్యార్థులకు కూడా అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. క్యాన్సర్ రేడియేషన్ కేంద్రం ఉంది, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, ఐసీయూ కోసం ప్రత్యేక బ్లాక్ ఉంది. సో ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ ఎయిమ్స్ వల్ల కేవలం యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రమే కాదండి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం అందించవచ్చు. తెలంగాణకు మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇసొంటి దవాఖానలకు బొచ్చెడు పైసలు ఇచ్చి